ఓకే. మనమొచ్చేసి గోవాలోని నార్త్ గోవాలోని అగ్వాడ ఫోర్ట్‌కొచ్చామనమాట. ఇది బయట ఫుడ్ స్టాల్స్ అన్నమాట. అన్నీ ఉంటవి. ఆహ్, ఇక్కడ టూ వీలర్స్ కూడా అవైలబుల్. ఇదంతా ఫుడ్ స్టోర్ అన్నమాట. అంటే అక్కడంతా చూసేసొచ్చిన తర్వాత చాలా అలసిపోయిన తర్వాత తినేయడానికనమాట. ఇక్కడ ఇది మార్నింగ్ 9:00 ఓపెన్ అవుతుంది. క్లోజింగ్ 5:30 అని చూపిస్తున్నారు. ఆ టైంలో క్లోజ్ చేసేస్తారనమాట. 9 అంటారు కానీ 9:30 అలా కరెక్ట్‌గా ఓపెన్ అవుతుంది. ఇవన్నీ టూ వీలర్స్ ఇది అంతా. ఇక్కడ మనము పర్ హెడ్ వచ్చేసి రూ. 500 అనమాట. టూ వీలర్ తీసుకుంటే ఆ డే అంతా మనము దాన్ని వాడుకోవచ్చు. మనమే పెట్రోల్ అలాంటిది వేసుకోవాలి అనమాట. ఇక్కడికి గోవా వచ్చిన వాళ్ళందరూ తప్పకుండా ఈ టూ వీలర్స్‌ని తీసుకొని అంతా తిరిగేస్తారు. ఎందుకంటే చాలా తక్కువ కాస్ట్‌లో పడుతుంది. ఆహ్, అంటే మనం క్యాబ్స్ అలాంటివి బుక్ చేసుకుంటే చాలా ఎక్స్‌పెన్సివ్ కాబట్టి ఇలా అన్నమాట. ఇవన్నీ ఫుడ్ కోర్ట్. ఇప్పుడు మనం ఫోర్ట్ లోపలికి వెళ్తున్నాము. ఇది లోపల ఎంట్రన్స్ అన్నమాట. ఈ ఎంట్రన్స్ నుంచి వెళ్తున్నాము. టికెట్ కౌంటర్ అన్నమాట ఇది. టికెట్ బిల్డింగ్. ఇప్పుడు మనం చూసేది. ఇక్కడ మనం టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాలి. పెద్ద క్యూ ఉంటుంది. మామూలు అంటే సమ్మర్‌లో, సీజన్‌లో చాలా పెద్ద క్యూ ఉంటుంది. ఇప్పుడు మనము వర్షాకాలం వెళ్ళాం కాబట్టి పెద్ద లైన్ లేదు. అలా టికెట్స్ తీసుకొని మనం బయటకొచ్చేసాము. ఇదంతా అప్పటి బిల్డింగే అన్నమాట. అంటే 1612 బిల్డింగ్ అన్నమాట. అప్పుడు కట్టిన బిల్డింగ్ ఇది. అందులోనే ఈ టికెట్స్ తీసుకొని మనము లోపలికెళ్తాము. ఈ కోట అనేది 1612లో డచ్ వాళ్ళ నుండి రక్షణ కోసం నిర్మించబడిందిది. వాళ్ళొచ్చి మనల్ని పరిపాలించడానికి మన మీద ఫైట్ చేస్తూ ఉంటే దాని నుంచి కాపాడుకోవడానికి 1612లో అంటే 1413వ సంవత్సరము అప్పుడు ఈ ఈ ఫోర్ట్‌ను నిర్మించారని చెప్తున్నారనమాట. ఇది యూరప్ నుంచి వచ్చే నౌకలను లంగర్ పాయింట్‌గా ఉండేదన్నమాట. అంటే మనకు అంటే ఆ షిప్స్ వచ్చేటప్పుడు వాళ్ళకు రెస్ట్ కోసం అయ్యుండొచ్చు. ప్లస్ దాహం వేసినప్పుడు వాటర్ ఫిల్ చేసుకోవడానికి అయ్యుండొచ్చు. ఇక్కడ ఉంటుందన్నమాట. సో, ఇది స్కాన్ చేస్తే కనుక మనకి ఎలా వెళ్ళాలి డైరెక్షన్ అనేది అంత క్లియర్‌గా అర్థమవుతుంది. అందుకే ఇది చూపిస్తున్నాను. ఇప్పుడు మనం వెళ్తున్నాము. ఇదంతా తరువాత నిర్మించిన ఈ చెట్లు ఇవన్నీ పెట్టినవి. ఈ కన్‌స్ట్రక్షన్ అంతా జరిపింది అప్పట్లో 1612లో. ఇవన్నీ అప్పుడు అంటే చెట్లు అప్పుడు ఉన్నవి తీసేసి ఇవి కొత్తగా పెట్టినవన్నమాట. ఇక ఇది పోర్చుగీస్ కోట మండోవి నది ఒడ్డున కండోలిం బీచ్‌కు దక్షిణాన ఉంది అన్నమాట. ఇది మొదట్లో షిప్పింగ్ సమీపంలో బార్గెంజ్ ఉపజిల్లా రక్షణకు బాధ్యత వహించింది. ఇక ఇక్కడ ఏంటంటే అంటే షిప్స్ నీటి సరఫరా అందించేది షిప్స్ కోసము. దీనివల్ల ఈ కోటకు అగ్వాడా అని పేరు వచ్చింది. అగ్వాడా అనంటే ఏంటి అనంటే పోర్చుగీస్ భాషలో వాటర్ అన్నమాట. నీరు అన్నమాట. ఓడలలో ప్రయాణిస్తున్న సిబ్బంది మంచినీటిని నింపుకోవడానికి తరచుగా ఇక్కడే ఆగేవారట. అంటే ప్రయాణం చేస్తూ ఇక్కడ రెస్ట్ అయిపోయి వాటర్‌ని ఫిల్ చేసుకునేవాళ్ళు. ఇక ఇది మనం లోపలికి వెళ్తున్నామన్నమాట. 1864లో ఏర్పాటు చేసిన అగ్వాడా ఫోర్ట్ లైట్ హౌస్ ఆసియాలోనే అత్యంత పురాతనమైంది అన్నమాట. ఇక ఈ 1612లో నిర్మించబడిన కోట ఒకప్పుడు 79 ఫిరంగులు ఉండేవి ఇక్కడ. అగ్వాడా కోటలో ఆ ట్యాంక్ వచ్చేసి 2376 గ్యాలన్ల నీటిని నిల్వ చేయగల సామర్థ్యంని కలిగి ఉంది అని చెప్తున్నారనమాట. ఇక ఆసియాలోనే అతి పెద్ద మంచినీటి నిల్వలలో ఒకటి అని చెప్పొచ్చు. ఇక ఇది మొత్తము మంచినీటి నిల్వల కోసమే నిర్మించబడింది. శత్రువులు రాకుండా ఉండడానికి ప్లస్ ఆ గోడ అనేది చాలా పెద్ద హైట్‌లో కట్టారు. ఆ గోడ పక్కన వాటర్ నింపారనమాట. శత్రువులు రాకుండా ఉండడానికి దీని నిర్మాణం అలా ఉంటుంది. ఇక్కడ నుంచి స్టెయిర్ కేస్‌తోని అలా వెళ్ళొచ్చు. పైకి వెళ్ళొచ్చనమాట. ఇక ఇక్కడ దిగువ భాగం, ఎగువ భాగం అనేది ఉంటుంది.
ఇక భూగర్భ నీటి నిల్వ గది, గన్ పౌడర్ గది, లైట్ హౌస్, బురుజులు ఉన్నాయి. యుద్ధము అత్యవసర సమయంలో ఉపయోగించడానికి రహస్యంగా తప్పించుకునే మార్గంగా ఉండేదన్నమాట. ఇక ప్రారంభ దశలో ఉన్న లైట్ హౌస్ ఉంది కదా, అది 7 నిమిషాలకు ఒక్కసారి కాంతిని అంటే లైట్ ఆన్ అవుతుంది. అంటే 7 మినిట్స్కి ఒక్కసారి ఆన్ అవుతుంది, ఆఫ్ అవుతుంది. ఎవరైతే షిప్లో ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళకి తెలియాలి కదా, దారి తెలియాలి. ఇది అన్నమాట ఈ కోట చుట్టూ ఉన్న ఎంతో దట్టమైన అంటే థిక్నెస్ కలిగిన గోడ. దీని పక్కనే వాటర్ ఉంటుంది. ఇక్కడ దీని పక్కన వాటర్ ఉండడం మూలాన శత్రువులు ఈ కోటలోకి రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది అన్నమాట ఈ గోడ అనేది, ప్లస్ ఈ వాటర్ అనేవి. ఇలా మనం పైకి వెళ్తూ ఉన్నాము. ఇలా పైకి వెళ్ళే టైంలో మనకు అక్కడ చూడండి, ఈ నిర్మాణం అనేది 1612లో కాబట్టి చిన్న చిన్న మరమ్మతులు అంటారు కదా, అలా చేస్తూనే ఉంటారు. ఇది లైట్ హౌస్ దగ్గర మనము వ్యూస్ అన్నమాట. ఎవరైతే ఫోటోషూట్ చేసుకోవాలన్నా ఇక్కడ చాలా బాగా వస్తాయి అన్నమాట. మనం క్లిక్ చేసుకోవచ్చు. ఇక్కడ నుండి నడుస్తూ మనము వాటర్ చూసేయడానికంటే ఇక్కడ పక్కనే ఉంటుంది కదా, ఇది అంతా అరేబియా సముద్రం నీరు అని చెప్పొచ్చు అన్నమాట. ఇప్పుడు పైకి వెళ్ళి మనం చూస్తున్నాము. ఇక్కడ నుంచి అదంతా కనబడుతుంది చూడండి, ఆ బీచ్ అంతా కనబడుతుంది. ఎంత ఫ్రెష్ ఎయిర్ అంటే అక్కడ అసలు ఎంత పొల్యూషన్, కొంచెం కూడా ఎలాంటి కల్మషం అంటే కలుషితాలు లేని గాలి మనము పీల్చుకోవచ్చు అక్కడ ఉన్నంతసేపు అన్నమాట. అంత బాగుంది, గాలి వీస్తూనే ఉంది కంటిన్యూస్గా. ఇక ఇలా మనం వెళ్తూనే ఉన్నామన్నమాట. ఇక ఈ కోటకు 4 వైపులా వ్యూ పాయింట్స్ ఉంటాయి అన్నమాట. శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి ఆ 4 వైపుల వ్యూ పాయింట్స్ ఎక్కడైతున్నాయో అక్కడ మన సైనికులు అని మన భాషలో, ఇప్పటి భాషలో చెప్పచ్చు, అంటే కాపలాదారులు అక్కడ నిల్చొని ఉంటారు. నౌకలు, శత్రు సైన్యం మన దగ్గరికి అంటే ఇక్కడికి వస్తుంది అనగానే వాళ్ళు అలర్ట్ అయ్యే వాళ్ళు అనమాట. ఇదంతా వ్యూ అన్నమాట. మనం ఇక్కడ ఉండి చూసుకునే దారి అని చెప్పవచ్చు. ఇక్కడ ఇప్పుడు చూపిస్తున్నది ఈ ఏరియా అంతా వాటర్తో నిండి ఉంటుంది. ప్లస్ ఇప్పుడు పైనకు వచ్చాం కదా, ఈ పైన నుంచి చూస్తున్నాం. దీని పక్కనే లైట్ హౌస్ పక్కనే ఇలా దారి ఉంటుంది. ఇక్కడ నేను లైట్ హౌస్ పక్క నుంచి వెళ్తున్నాను కదా, సో ఇది అన్నమాట. ఇదంతా లైట్ హౌస్. అంటే నేను మొన్న రీసెంట్గా వెళ్ళినప్పటిది కాబట్టి ఇంకా దీన్ని కొంత మెరుగులు దిద్దుతారు అని చెప్తున్నారనమాట. అంటే 2023లో అంత బాగా కలరింగ్ అలాంటివి వేశారు, అంటే 2 ఇయర్స్లో అంతా పోయింది, ఇప్పుడు మళ్ళీ చేస్తారని చెప్పారనమాట. సో అంటే దీన్ని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఇది మనము అంటే వాళ్ళు ఒక సభలాగా పెట్టుకోవడానికి, ప్లస్ ఇక్కడ నుంచి శత్రువులు వస్తున్నారు అనేది చూసుకోవడానికి 4 అంటే 4 వైపులా ఉంటుంది, అక్కడ నిలబడి చూస్తూ ఉంటారు. ఇక్కడ వాటర్ ఫిల్ అయి ఉంటుంది. ఆ వాటర్ను ఈ నౌకలు ఆపుకున్న తర్వాత, ఈ షిప్స్ ఆగిన తర్వాత అప్పుడు వీళ్ళు ఇక్కడ వాటర్ని ఫిల్ చేసుకొని కాసేపు రెస్ట్ అయినాక మళ్ళీ ప్రయాణం సాగిస్తారట. ఇదంతా వాటర్ ఫిల్ అయి ఉంటుంది. ఇక్కడ వాల్ ఉంది, ఇక్కడ ఇవంతా వాటర్ అనమాట. గ్రాస్ కనిపిస్తుంది కదా, ఇక్కడ అన్ని వాటర్. అంటే ఇది కోట గోడ ఇది అనమాట, కాంపౌండింగ్ వాల్ లాగా. ఇక్కడ వాటర్ ఉంటాయి. ఎలాంటి అంటే మనము రావడానికి మెయిన్ గేట్ నుండే వచ్చేట్టుంటుంది. ఇలా దొంగలు రావడానికి కష్టంగా ఉండడానికి ఇక్కడ వాటర్ ఫిల్ చేసి పెడతారు. ఇవన్నీ ఫోర్టుకు సంబంధించిన ఇప్పుడు ఒక వ్యూ అనమాట. ఆ వ్యూ దగ్గరికి మనం వెళ్తున్నాం ఇప్పుడు. ఈ వ్యూ దగ్గర నుంచి ఇటు సైడ్ చూస్తే గనక, అంటే నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ కదా, సో ఒకవైపు చూస్తే గనక ఎక్కడి నుండి శత్రువులు వస్తున్నారు, ఎవరు వస్తున్నారు అనేది వీళ్ళు కాపలాదారులు ఇక్కడుండి చూస్తారనమాట. వీళ్ళు ఇక్కడ ఉండి చూస్తుంటే వాళ్ళకి కనిపించకుండా ఉండడానికి మిడిల్లో గ్యాప్, తర్వాత వాల్స్ ఇలా పెట్టారు. ఇలా అన్నమాట. ఇక్కడ నుండి చూడొచ్చు వాళ్ళు ఎక్కడి నుండి వస్తున్నారు ఏంటి అనేది. ఇలా చూడండి, మొత్తం ఆ ఫోర్ట్ అంతా మనం క్లియర్గా ఇప్పుడు చూస్తున్నాము. ఇది ఒక వ్యూ పాయింట్ అన్నమాట. వీళ్ళు ఈ పాయింట్ దగ్గరికి ఇంకా క్లియర్గా కనిపించకుండా ఉంటే
ఇలాంటి స్టెప్స్ అన్నమాట. అవి కొంచెం విరిగిపోయి ఉన్నవి, చాలా ఇయర్స్ అవుతుంది కాబట్టి ఇక్కడ నిలబడి చూస్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ లైట్ హౌస్ పైన గంట కూడా పెట్టి ఉన్నారట. సో ఇలా తిరుగుతూ వీళ్ళు ఇక్కడ రెస్ట్ అయ్యి వీళ్ళు ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకొని ఉంటారట. అంటే వాళ్ళ డ్యూటీ అంటే షిఫ్ట్ వైజ్ గా చేస్తూ ఉంటారట. ఇలా మిడిల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటారు, నలువైపులా ఇలా చూస్తూ ఉంటారు. ఎవరైనా శత్రువులు రావడానికి వచ్చేటప్పుడు వాళ్ళని అంటే వాళ్ళని వాళ్ళకి రక్షించుకోవడానికి ఇలా ఉంటారనమాట. సో ఇలా చూస్తూ పక్క నుండి చూస్తూ ఉంటారు. ఇది అన్నమాట. ఒక్కసారి ఊహించుకోండి ఎలా ఉండేది అనేది మనకు తెలుస్తుంది. ఇదేమో కీ ప్లాన్ అన్నమాట. ఎలా వెళ్ళొచ్చు అనేది ముందే ఇలా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్.